ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహా ఘనమైన నామమును బట్టి మరొక రోజు ప్రభు మీకు నాకు కూడా అనుగ్రహించారు. మరి యొక్క రోజును బట్టి నేను ప్రభుకి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ప్రతిరోజు దేవుడిచ్చే బహుమానమే. ఒక రోజు మనం చూస్తున్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని అర్థం. ఈ యొక్క రోజు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు తన పరిశుద్ధమైన వాక్యము ద్వారా దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో ఈ మాట ఇలాగ రాయబడి ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ప్రభు యొక్క ఈ మంచి మాటల ద్వారా ప్రభు మనల్ని దర్శించునుగాక. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటున్నారు, ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే మార్పు లేని దేవుడు, మారని దేవుడు, కాలాన్ని బట్టి మారే దేవుడు కాదు, పరిస్థితులను బట్టి మారే దేవుడు కాదు, కొంతకాలం ఉనికిలో ఉండి తర్వాత మాయమైపోయే దేవుడు కాదు. ఆయన యుగములకు పూర్వం ఉన్నాడు, యుగ యుగాలు ఉంటాడు, ఎప్పటికీ కూడా ఆయన సజీవమైన దేవుడు. ఆ దేవుడు, మార్పు లేని దేవుడు మన జీవితంలో అనేకమైన మార్పులు చేయడానికి వచ్చాడు. ఏంటి ఆ మార్పులు అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. ఈ శూన్యములో మరి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న ఈ సృష్టిని తన నోటి మాట చేత, తన మహత్తు గల మాట చేత సమస్తము సృష్టించిన వాడు. శూన్యాన్ని సృష్టిగా మార్చేసిన వాడు. దృశ్యము లేని దాన్ని దృశ్యంలోనికి తీసుకొని వచ్చిన దేవుడు ఆయన. ఈ రోజున నీ జీవితము శూన్యముగా ఉందేమో, ఎటు తోచని స్థితిలో ఉన్నావేమో, ఏది లేకుండా ఉన్నావేమో, అయితే నీకు శుభవార్త. ఆయన శూన్యములో సృష్టిని కలుగునుగాక అని పలకగానే కలిగింది. ఈ రోజున దేవుడు కూడా నీ జీవితంలో దీవెన కలుగునుగాక అని పలుకుతున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన పలికిన మాటను బట్టి నీకు ఏదైతే శూన్యముగా ఉందో, ఏదైతే లేకుండా ఉందో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో అవన్నీ నీ జీవితంలో కలగబోతున్నాయి. ఆయన నోటి మాట చేత, ఆయన నోటి మహత్తు చేత మరి సమస్తము కలిగించిన వాడికి నీ జీవితంలో కలగజేయడం పెద్ద కష్టమైన పని కాదు కదా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, శూన్యములో సృష్టిని చేసిన వాడు. రెండవదిగా చూస్తే, మట్టిలో నుండి మనిషిని తీసిన వాడు. మట్టిలో నుండి మనిషిని దేవుడు తీశాడు. దేవుడు సమస్త సృష్టిని చేశాకంట మరి నేల మట్టిని తీసి మరి ఆ నేల మట్టిని తన రూపంలో చేత్తో చేసుకున్నాడంట. అన్నిటినీ మాట చేత చేశాడు, కానీ మట్టిని మాత్రము తన చేతులతో చేసుకున్నాడంట. ఎలా చేసుకున్నాడో తెలుసా? తన రూపం ఎలాగుందో, తన అద్దంలో చూసుకుంటే ఎలాగుంటాడు అలాగ ఉండే రూపంలోని మరి మట్టిని మనిషిగా తయారు చేశాడు. ఆయన రూపంలో తయారు చేసుకున్నాడు. ఆయన ఎలా ఉంటాడో అలా తయారు చేసుకున్నాడు. ఆదాము ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే చెప్పండి, దేవుళ్ళా ఉంటాడు. ఆదాములో నుంచి వచ్చిన పిల్లలు మనం ఎలా ఉంటామంటే, ఆయన నమ్ముకుంటే దేవుళ్ళా ఉంటాం, నమ్ముకోకపోతే ఉండమా అంటాం. అందరూ ఆయనలాగే ఉంటారు, కానీ దేవుని కుమారులు అనబడతాం. అప్పుడు దేవుని కుమారులు అనబడతాం. అందుకనే దేవుడు మట్టిని మనిషిగా మార్చాడు. ఎలాగా? మట్టి మనిషి ఎలాగైపోతుంది? బొమ్మే కదా అవుతుంది అని మీరు అంటారా? ఆయన వాని నాసికారంధ్రంలో అని జీవవాయువును ఊదాడండి. ఎప్పుడైతే జీవవాయువును ఊదగా మనుషుడు జీవించు ఆత్మ అయ్యాడు. అందుకనే ఎప్పుడైనా మనిషి చనిపోయినప్పుడు ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది. మన్నైనది వెనుకటి వల్లే మన్ను అయిపోతుంది. అంటే సమస్తమును మార్చే దేవుడు మట్టిని
మనిషిగా మార్చిన దేవుడు మనిషిని మళ్ళా మట్టిగా మార్చగల దేవుడు. అయితే ఇక్కడ నీకు ఒక శుభవార్త మళ్ళీ ఒకటి చెప్తున్నాను. ఏంటంటే మట్టిని మనిషిగా మార్చిన దేవుడు మనిషిని మళ్ళా మట్టిగా మారుస్తాడు కదా, ఇందులో విచిత్రం ఏముంది అని నువ్వు అంటావేమో. అయితే నువ్వెప్పుడైతే మనుషుడు పాపము చేసి దేవుడి నుంచి దూరంగా అయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనికరించి మరలా అదే మట్టిలో తన మహిమను నింపడానికి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే మరలా మనిషి దేవునికి దగ్గర అయి తన పాపమును ఒప్పుకొని విడిచిపెడతాడో ఆ మట్టిలోనికి మహిమను నింపుతున్నాడు. ఒకవేళ నీవు మరలా అదే మట్టికి అప్పగించబడితే మరణిస్తే దేవుడు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ప్రభువే తన నోటితోని యోహాను సువార్త 11:25 చెప్తున్నారు. మట్టిలోని మహిమను నింపిన దేవుడు. ఇక మూడోదిగా చూసినట్లయితే ఏకాంగులను సంసారులుగా మార్చిన దేవుడు. అదే ఆదామును చేసిన తర్వాత ఆ ఆదాము ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్న ఆదాముని మరి పలకరిస్తున్నారు ప్రభు మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నాడు. సంతోషంగా ఉండ ఆదాము మరలా ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏదెను తోటలో ఉన్న ఆదాము చాలా విచారంగా ఉంటున్నాడంట. మరి అలాగ విచారంగా ఉంటున్న ఆదాముకి ఏమైంది అని ఆలోచిస్తే ఆయన ఒంటరివాడు అని ప్రభు గ్రహించాడు. ఇప్పుడు ఈ ఒంటరి వాడిని ఏం చేస్తే సంతోషంగా ఉంటుంది అని ఆలోచించి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాని కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని చేయుదును అనుకొని ప్రభు వాని కొరకు ఒక మరి అవ్వమును తయారు చేశారు. ఈసారి మట్టితో చేయలేదు. మట్టితో చేస్తే ఇదొక మట్టి అదొక మట్టి వేరే వేరే మట్టిగా ఉంటుందని ఆయన శరీరంలో నుంచి ఎముకను తీసి ఆయన ఎముకని ఒక మరి స్త్రీగా చేసి ఆయన యొద్దకు తీసి మరి అవ్వముగా తయారు చేయబడిన ఆ ఎముకను తన దగ్గర తీస్తే ఆదాము అంటాడు కదా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడింది కనుక నారి అనబడుతుంది అని ఆయన ఎంతో సంతోషమైపోయాడంట. అప్పటి వరకు ఒంటరిగా ఉన్నాడు. అందుకనే దేవుడు అంటాడు, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడు. ఒంటరి అయిన ఆదాముని అవ్వముతో ఆశీర్వదించిన దేవుడు. ఈ రోజున దేవుడు నీకు చెప్పబోతున్న ఈ వాక్యంలో సువార్త ఏంటో తెలుసా? ఒకవేళ ఇంకా నీకు వివాహం కాలేదా, ఒంటరి వాడివా, నీకు ఎవ్వరు లేరని అనుకుంటున్నావా, అయితే ప్రభు మాట విను. ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ కొరకు ఎక్కడైతే మరి ఆ బిడ్డను సిద్ధం చేశారో ఆ బిడ్డను నీకు కనపరచగలడు. అయితే నువ్వు ప్రార్థన చేయి. ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నా కొరకు ఎవరిని సిద్ధం చేశావు? అమ్మా, నువ్వు కూడా ప్రార్థన చేయి, నా కొరకు భర్తని ఎక్కడ సిద్ధం చేసావయ్యా అని అడుగు. ఎందుకంటే ప్రభు వాక్యం ఉంది, ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న వాక్యం ఉంది. ఆయన ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా నిన్ను ఉండమని కోరుకునే దేవుడు కాదు. ఎందుకనంటే ఆయనే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. అందుకనే మొదటి శూన్యములో సృష్టిని, లేక నీ జీవితంలో శూన్యం ఉంటే ఆ శూన్యాన్ని ఆశీర్వాదంగా చేసే దేవుడు. రెండోది మట్టిని మహిమగా మార్చిన దేవుడు. మూడోది ఏకాంగులను సంసారులుగా మార్చిన దేవుడు. నాలుగోది ఇగో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 113వ కీర్తన 9వ చరణం ప్రకారంగా కుమారులు సంతోషము గల తల్లిగా ఆశీర్వదించిన దేవుడు. భార్యాభర్తలు అయిన తర్వాత చాలా మందికి మాకు పిల్లలు లేరయ్యా, మీకు పిల్లలు లేరు అంటూ ఉంటారు కదా. వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు అప్పటి వరకు లోకములో పెద్ద నింద మోస్తూ ఉంటారు. చాలా మంది వారిని దూషిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు లేరా అంటూ ఉంటారు. అయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, కుమారుల సంతోషము గల తల్లిగా నిన్ను దీవిస్తానంటున్నాడు. ఈ రోజున ఈ సువార్త వింటున్నా
ఈ వాక్యం వింటున్నా, ఈ కృపావార్త వింటున్నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గర్భము తెరవబోతున్నాడు, నీకు బిడ్డలను అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ప్రభువే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? కుమారుల సంతోషము గల తల్లిగా నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఇక నుండి నేను పలకలేకపోతున్నాను కానీ గొడ్డు మోతు దానివన్న నింద ఇక నీ మీద ఉండదు. కుమారుల సంతోషము గల తల్లిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు, నీకు గర్భ ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. అదే కదా 127వ కీర్తనలో మనం చదువుతాం. ఆయన తన ప్రియులను నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అన్నమాట చదవలేదా నువ్వు? చదివావు కదా. దేవుడు నీకు మరి ఒంటరిగా ఉన్నవాడిని జంటగా మార్చే దేవుడు, జంటగా ఉన్నవాడిని కుటుంబంగా మార్చే దేవుడు. ఇక 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనంలో ఒంటరి వాణిని 1000 మందిగా మార్చే దేవుడు అంట. ఒంటరి వాణిని 1000 మందిగా మార్చే దేవుడు. ఇదిగో ఆ అబ్రహాం కోసం వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాము ఒంటరి అయి ఉండగా యెహోవా ఆయనను పిలిచెను. అబ్రహాం ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడంట దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు ఆయనకి పిల్లలు లేరు. అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వయసు చాలా ఉంది. మరి అప్పుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాని కోసం ఆయన 25 సంవత్సరాలు కనిపెట్టాడు. అయినా ఆ వాగ్దానములోని ఇక నాకు వయసు అయిపోయింది కదా, ఇక నాకేమి ఇస్తాడులే అని ఆయన బలహీన పడలేదు. కానీ వాగ్దానం చేసినోడు నమ్మదగినోడు, బలవంతుడు, మరి సమర్థుడు అని నమ్మాడు. నమ్మడం చేత ఆయనకు దేవుడు ఇచ్చిన బిడ్డలు ఎంతో తెలుసా? ఆకాశ నక్షత్రములంతా. ఎంతో తెలుసా? భూ సముద్రపు ధరనున్న ఇసుక రేణువులంతా అని వాక్యం చెప్తుంది. ఆదికాండం 15వ అధ్యాయంలో వాక్యం చెప్తుంది. అంటే ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మార్చాడు దేవుడు. ఆయన్నైతే మరీ విస్తారంగా మార్చాడు. అబ్రహాము గర్భములో నుండే యూదులు, ఇశ్రాయేలీలు వచ్చారు. అబ్రహాము గర్భములో నుండే ఇస్మాయేలీలు వచ్చారు. అబ్రహాము గర్భములో నుండే దావీదు కుమారుడని యేసు క్రీస్తు వారు వచ్చారు. అబ్రహాము గర్భములో నుండి వచ్చిన ఆ యేసు క్రీస్తు ద్వారానే ప్రపంచమందంతటా ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, వారందరూ కూడా దేవుని కుమారులుగా అబ్రహాము ద్వారా దీవించబడ్డారు. యేసు క్రీస్తు వలన రక్షణ పొందుకున్నారు. ఆయన రక్తం వల్ల దేవునికి సమీపస్తులుగా మారారు. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను వింటున్నావా సహోదరుడా? ఎదుగో మార్చగల దేవుడు. నీకు శూన్యమై ఉన్న నీ జీవితాన్ని సంతోషంగా మార్చగల దేవుడు. మట్టిలాగా ఉన్న నీ జీవితాన్ని మహిమగా మార్చే దేవుడు. ఏకాంగులుగా ఉండే నీ జీవితాన్ని సంసారిగా మార్చే దేవుడు. కుమారులు లేని గుడ్డుమోతు జీవితాన్ని కుమారులు గల తల్లిగా, సంతోషం కలిగిన కుటుంబంగా మార్చగల దేవుడు. అలాగే ఒంటరి అయిన జీవితాన్ని 1000 మందిగా మార్చగల దేవుడు. ఇంకా ఏం మారుస్తాడో తెలుసా? నీళ్లను రసముగా మార్చే దేవుడు. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా. నీళ్లు రసం ఎలాగవుతాయి? ద్రాక్ష రసం ఎలా మారుతాయా? మారవు కదా. కానీ ఆయన మార్చగల దేవుడు, సమర్థుడు. అదిగో మరి ఆ కానా పెళ్లి విందులో మరి ద్రాక్ష రసం అయిపోగానే మరి అనేకులు మరి ఉన్నారు ఇంకా త్రాగవలసిన వారు. ఆ సమయంలో ఆ కుటుంబ పెద్దకు లేకపోతే ఆ పెళ్లి ప్రధానికి చెప్పబడిన వార్త ఏంటంటే ద్రాక్ష రసం అయిపోయింది. ఆ మాట విని ఆయన ఎంత కంగారు పడ్డాడు, ఎంత భయపడ్డాడు. అప్పుడు అదే పెళ్లికి పిలువబడిన యేసు క్రీస్తు ప్రభు వారి తల్లిని, వారి శిష్యులను మరి పిలవడం ద్వారా వారు గొప్ప మేలు పొందుకున్నారు. వెళ్ళి
మరి ఆ మరియమ్మ గారి దగ్గర మొర్ర పెట్టుకున్నారు. మరియమ్మ గారు వెళ్ళి మరి తన కుమారుడిని యేసుక్రీస్తుతో చెప్పారు. అమ్మా, నాతో నీకేం పని అన్నారు. కానీ ప్రభు కనికరం గల దేవుడు, ఎవరైనా కరువులో ఉంటే మరి ఒప్పుకునే దేవుడు కాదు. నీ జీవితంలో కరువు ఉందా? నీ జీవితంలో లేమి ఉందా? అయితే నీళ్లను ద్రాక్షారసం చేయగలిగిన దేవుణ్ణి నీ ఇంటికి ఆహ్వానించు. అక్కడ పెళ్లిలో ఆయన్ని ఆహ్వానించారు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అని వాక్యంలో ప్రభు రాయించారు. మరి నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలంటే ప్రభుని పిలువు. ఇగో నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు. ఇంకో మాట చెప్పనా, భయంకరుడైన సౌలును పౌలుగా మార్చిన దేవుడు. ఒకప్పుడు నేను దుర్మార్గుడినండి, ఒకప్పుడు నేను రౌడీనండి, ఒకప్పుడు నేను తాగుబోతునండి, ఒకప్పుడు నేను అబద్ధాల కోరునండి అని అనేక సాక్ష్యాలు నేను వింటూ ఉంటాను. ఒకసారి దేవుని మందిరంలో ఒక స్త్రీ ఎంతో ప్రార్థన ద్వారా తన భర్తను మార్చుకుంది. ఇప్పుడు ఏవైతే నేను అన్నాను అలాంటి వ్యక్తిని ప్రభు మరి సౌలును పౌలుగా మార్చినట్లుగా మరి అంత రౌడీని చాలా నెమ్మదస్తుడిగా మార్చాడు. అయితే ఆ సమయంలో ఆ ఒక ఆదివారం నాడు ఆ యొక్క రౌడీకి పాత స్నేహితుడు ఎవరో మరి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన అన్నాడు, రా, నేను చర్చికి వెళ్తున్నాను, నాతో వస్తావా అని అడిగాడు. వస్తాను పదా అన్నాడు. వస్తాను పదా అంటే అప్పుడు వెళ్ళాడు. చర్చిలో ఇద్దరు కూర్చున్నారు. ప్రార్థన సాగుతుంది, ఆరాధన అవుతుంది, వాక్యం చదువుతుంది. ఇప్పుడు సాక్ష్యాల సమయం వచ్చినప్పుడు ఎవరైతే మనం ఇప్పటి వరకు రౌడీ అనుకుంటున్నామో ఆ మారు మనసు పొందిన ఆ వ్యక్తి కోసం తన భార్య మంచి సాక్ష్యం చెప్తుంటే ఊరుకోవమ్మా, చెప్పేవు కానీ ఎలాంటి నాకు తెలీదా అని ఆ స్నేహితుడు అన్నాడు. అనగానే ఆవిడ అక్కడి నుంచే గద్దించింది. అయ్యా, నువ్వు చెప్పింది ఒకప్పుడు నిజమే. నా భర్త ఒకప్పుడు నువ్వు అన్నట్టు తాగుపోతే, నువ్వు అన్నట్టు తిరిగిపోతే, నువ్వు అన్నట్టు మరి పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడే, అనేకులను కొట్టేవాడే, రౌడీయే. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నా భర్త మారిపోయాడయ్యా. నా ప్రభు వాక్యం మార్చిందయ్యా. నా ప్రభు ప్రేమ మార్చిందయ్యా. చూడు నా కుమారుని, చూడు నా కుమార్తెనంట. ఏముంది వాళ్ళలోనంటే, ఒకప్పుడు వాళ్ళకి తలకి నూనె కూడా ఉండేది కాదయ్యా. వాళ్ళు వేసుకోవడానికి చెప్పులు లేవయ్యా, బట్టలు లేవయ్యా. ఇప్పుడు చూడయ్యా ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు నా భర్త కష్టపడి పనిచేసి తెచ్చిన ఆ కూలి డబ్బులు నాకే ఇస్తున్నాడయ్యా. ఇంట్లో ఇప్పుడు సమృద్ధి వచ్చిందయ్యా. ఇప్పుడు ఆ సమస్తం కలిగి ఉన్నామయ్యా. మేము మారాడయ్యా నా భర్త, ప్రభు మార్చాడయ్యా అని గొప్ప సాక్ష్యం చెప్తుంది. సౌలు లాంటి వాడిని పౌలుగా మార్చిన దేవుడు ఈ రోజున నువ్వు ఎలాంటి భయంకరమైన పాపిగా ఉన్నప్పటికీ కూడా సౌలు అంటాడు, హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను ప్రభు ప్రేమించి నా స్థితిని మార్చాడు అని మరి అపోస్తుడైన పౌలు అన్నట్టుగా నిన్ను కూడా మారుస్తాడు. మారడానికి సిద్ధమైన, ఆ చెడ్డదాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైన, ఆ తాగుడిని విడిచిపెట్టడానికి సిద్ధమైన, ఒకవేళ నువ్వు సిద్ధపడి ప్రభువా నన్ను కూడా మార్చయ్యా అంటే మార్చడానికి సిద్ధం. ఇగో ప్రభు శూన్యంలో మరి సృష్టిని చేసిన దేవుడు, ఇగో మట్టిని మనిషిగా మార్చిన దేవుడు, ఏకాంగులను సంసారులుగా మార్చిన దేవుడు, ఒట్టుమోతు వారిని కుమారులు గల సంతోషం గల వారిగా మార్చిన దేవుడు, ఒంటరి వారిని 1000 మందిగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన దేవుడు, ఇదిగో సౌలును పౌలుగా మార్చిన దేవుడు. అలాగే మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. ఇన్ని మార్చిన దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని కూడా సంపూర్ణంగా మార్చగల శక్తి గల దేవుడు ఆయన. అప్పగించుకుంటావా? నిన్ను నువ్వు అప్పగించుకుంటావా? అప్పగించుకొని చూడు, నీ జీవితం ఎంత అందంగా మారిపోతుందో.
అలాగ మార్చబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని నీ కొరకు ప్రార్థన చేస్తూ ఇగో ఈ మాటలు ముగిస్తున్నాను. క్రైస్తులో మీ అందరికీ